బుక్కే పుట్టిందోయ్ ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. ఈ రోజు మా శోభనం రోజు అండి. అదే హుషారు. ఈ రోజు మా శోభనం రోజు కూడా అండి. మాదేంట్రా శోభన బాబు గారి పుట్టినరోజు ఏంటి? ముఖేష్ లెవెల్లో చెప్పాలంటే హాయ్ అండి, నా పేరు ఆది, ఈ రోజు నా శోభనం. ఇది జరిగాక బహుశా మీరు నన్ను చూడలేకపోవచ్చు. మా శోభనం చూడడానికి మనో గారు తన 2 కళ్ళు పెద్దవి చేశారు. అయినా అంత నిరుత్సాహం ఎందుకు? నేనైతే టెన్షన్ పోటాన్ని పెగ్గు తీస్తా, తర్వాత రగ్గు తీస్తా, ఆ తర్వాత అది విగ్గు తీస్తుంది, నువ్వు ఉరుకుతావు. నాకు మాత్రం మనోగర్ లాంటి అబ్బాయి కావాలి. ఆ కళ్ళు సేమ్ అలాగే ఉండాలి, ఆ బొగ్గులు సేమ్ అలాగే ఉండాలి. భయ్యా అలా ఉండాలంటే నేనేం చేయాలి? నువ్వేం చేయకూడదు, ఆయన ఏదో ఒకటి చేయాలి. ఈ రోజు అలా ఇలా కాదు, నా శోభనం గదిలో మనోగారితో కచేరీ పెట్టిస్తా. ఆయన గదిలో పెట్టడం అంటే నువ్వు బ్లడ్ బ్యాంక్ దగ్గర దోమన కాపలా పెట్టినట్టు. ఈ రోజు దీనికి ఊపిరి ఆడకుండా చేస్తా. మనో గారు గట్టిగా ఊపిరి పిలిస్తే ముక్కులోకి వెళ్తావు, ఊపిరి ఆడకుండా చేస్తావు నువ్వు. అయితే మీకు మాటలు ఏంటండి? చూడండి, పట్టు చీర కట్టాను, పురువిప్పిన నెమల్లా లేను, పురుగు పట్టిన పత్తిలా ఉన్నావు. అసలు ఎటు నుంచి వస్తాయి నీకు ఇవన్నీ? మాడు గురించి ఏం తెలుసా నీకు? శోభనం అయిన తర్వాత వాంతులు చేసి కూడా ఎక్కడ మర్చిపోద్దని చెప్పి ముందే చేసుకుంది. అదే దాని ముందు చూపు. అది ముందు చూపు కాదురా, ముందే ఎవరినో చూపు చూసేసింది. అది నువ్వు తెలుసుకోవాల్సింది. ఓ పని చేయవే, మొత్తం రికార్డ్ చేసి ఆ పాటలు ప్లే చేసి వాడికి రోజు నేను వచ్చినప్పుడల్లా ఎత్తుంటాడు. వాడు సన్నాసి అనుకున్నావా, వాడు విధగా అనుకున్నావా? ఇవాళ మన శోభనం కదా, మన ఊళ్ళో ఆడవాళ్ళందరినీ ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? ఏమన్నా మగదేరా ఫైట్ అనుకున్నావా? ఒక్కొక్కరినే కాదు 100 మందిని ఒకేసారి రమ్మన్నాను. వాళ్ళందరూ ఎందుకు? ఊపుకుంటా. సర్లే, ఆ పక్క సందులోకి వెళ్ళి మల్లెపూలు తీసుకుని వస్తా, నువ్వు రెడీగా ఉండు. భయ్యా పక్క సందులో ఏంది? పక్కనే చెన్నై బార్డర్ ఉంది, బార్డర్ లోపలికి వెళ్ళిపోయి తీసుకొద్దాం. చెన్నై వెళ్ళి తీసుకుని వస్తానే. ఏమండి, నాకు మాత్రం గంపిడి పిల్లలు కావాలి. గంపెడి పిల్లలు కావాలంటే వాడు గంప కింద కూర్చొని పొదగాలేక. చెన్నై వెళ్ళి మల్లెపూలు తీసుకొద్దాం, మీరు లోపలికి వెళ్ళండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియజేయమనగా, కరోనా తీవ్రంగా ఉండడం వల్ల ఏపీ బోర్డులో ఉన్న వాళ్ళు చెన్నై బోర్డులో ఉన్న వాళ్ళు ఏపీ బోర్డులోకి రాకుండా లాక్ డౌన్ విధించడమైనది. అయిపోయింది, వాళ్ళు అటు వీళ్ళు ఇటు. ఏమైందండి? లాక్ డౌన్. అదేంటండి, మేము ఇంకా అక్కడ చాలా పని ఉంది మాకు. ఏం మాట్లాడుతున్నావురా? డోంట్ హ్యాండిల్ విత్ ద ఫైర్, ఫైర్ విల్ ద ఫైర్, ఫైర్ విత్ ద ఫైర్, ఐ యామ్ ఫైర్. ఏమంటున్నాడు? ఫైర్ దగ్గరికి వెళ్ళాడంట్రా. అదే చెప్తున్నాడు రా. ఏమండి, మీరు వచ్చిందాకా ఈ అందమంతా అడవి కాసిన కన్నీళ్ళు అయిపోవాల్సిందే. అడవి కాసిన కన్నీళ్ళు అంటదేంటది? ఏమండి, ఈ మాత్రం దానికైనా పెళ్లి చేసుకున్నారు? పెళ్లి గురించి ఒక మహాకవి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడు? ఇచ్చిన 7 నిమిషాల్లో దాని గురించి చెప్పలేమన్నాడే. ముందు దీని నుంచి దాటాలి మనం. కరెక్ట్ వచ్చాడు. ఎవరా నువ్వు? మాది చెన్నై అండి. మేము నలుగురం కలిసి చిన్న దొంగలాట ఆడుకుంటే నేను తప్పిపోయి వచ్చేసాను. భయ్యా, మమ్మల్ని వదలకపోయినా పర్లేదు కానీ వాడిని ఇటు పంపించండి, మీకు దండం పెడతా. ఆడేదో చిన్న దొంగలా. వాడికి కాదండి బాబు. ఎన్ని రోజులు భయ? 2 వారాలు ఇట్ట గడిచిపోద్ది. వాడికి 2 నిమిషాలు దొరికితేనే విత్తలవిడి చేస్తారు. 2 వారాలు అంటే విధ్వంసమే. అలా అనమాకయ్యా, వాడు చాలా మంచి దొంగ. మా ఇంటికి కూడా 3 సార్లు దొంగతనానికి వచ్చాడు, కానీ ఏమీ కొట్టేలేదని ఎవరు చెప్పారు? మరి ఏదో కొట్టేసే ఉంటాడు వాడు. వాళ్ళకు వాడు దొరికాడు, మీకు కూడా రారా? హాయ్ మను, నువ్వేమో జడ్జు, నేనేమో బ్రిడ్జ్, ఇద్దరం కలిస్తే నుజ్జు. నల్లపయ్య. అరే నల్లపయ్య అంటే ఏంట్రా? మనం మంచోళ్ళు అంటున్నాడు. నల్లపయ్య నలిపేస్తుంది ఏంటిది? అరే అజార్ కాదు, 2000. అమ్మ బాబాయ్. పేరేంటి? ఆది. ఏది? ఆదిరా. నీ పేరేంటి? నా పేరు గిలక. అదే ఉంటే మాకు ఈ ప్రాబ్లం ఉండేది కదా. సరే గాని ఏ పోలీస్ బావా?
బాబాయ్ ఏంటి అందరూ బాబాయ్ అంటారు కదా. ఈ మధ్యన బాగా పెంచు. ఏంటి జుట్టా? నువ్వు బాగా తగ్గించేసావు. ఏంటి పొట్ట కాదు. ఇదిగో నువ్వు ఎన్ని చేసినా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఎప్పటికీ కలవు అవి. మనకు ధ్రువాలతో పని లేదు, దువ్వడంతోనే పని. ఈ రోజు రాత్రితో లాక్డౌన్ ఎత్తేస్తున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. రేపు ఈ రాత్రి ఒక్కటి మీరు జాగ్రత్తగా ఉండండి, రేపు ఉదయాన్నే మన శోభనం దద్దరిల్లిపోతాయి. ఎక్కడికి వచ్చేది? చూడవే అక్క, మగవాళ్ళు కనపడితే బాధలు ఇల్లు. ఎవరు మీరు? సరిగ్గా చెయ్యి. క్లారిటీగా చేయండి. ఇది ఇలాగే వేసుకోకూడదు, ఇలా వేసుకోవాలి. ఏంటంటే మీరు ఇలా అయిపోయారు? మేము ఇప్పుడు అయిపోయాం. మీరు అయ్య బాబు నిలబడమానండి. అయ్యో అలా కూడా అంబర్ పెట్ట మల్లెపల్లి మల్లకు పెట్ట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. బ్లాస్ట్ పేరింది, చెత్త పడింది, కొళ్ళు కనపడతలేదా? చూడండి ఆ చూపేంట్రా. ఆ వయసు వచ్చింది, రండి వదిలేయండి. బేసిక్ గా అసిస్టెంట్లకు సొంత ఇవ్వకూడదండి, దూరేస్తుంటారు. మీ విషయంలో జరగదండి. ఎందుకు? ఆల్రెడీ ఆ సందులో మీరు దూరేసే ఉంటారు కదా. ఇంతుందేంట్రా ఇది? ఏంటన్నా ఇలా అయిపోయావు? ఒకప్పుడు నాకు ఎవర్రా బ్లాస్ట్ చేయలేదు అని అడిగేవాడు, ఎవర్రా ఎంత వేసింది అని అడుగుతున్నావు ఇప్పుడు. ఏంటి రాఘవ గారు, మీరు ఏదో ఆలోచిస్తున్నారు? బాగానే సంపాదించారు కదా. ఏం సంపాదించండి, మొఖానికి రంగు వేసుకుని సంపాదించింది ఏం మిగల. మరి మొఖానికి రంగు వేసుకుని సంపాదించిన అంతా తలక రంగు వేయడానికే వాడతంటే. వెంకీ అన్న ఒక్కడే కొంచెం హ్యాపీగా ఉన్నాడు. ఏంటన్నా అంత హ్యాపీగా ఉన్నా? అప్పుడు స్కిట్లు వేసేటప్పుడు కన్ఫ్యూజన్ ఉండే, అసలు స్కిట్ లో నేను చేస్తున్నా కన్ఫ్యూజన్ ఉండే, అసలు నేను టీమ్ లీడర్ నా కాదన్న కన్ఫ్యూజన్ ఉండే. ఇది క్లారిటీ ఉంది ఈ జాబు. ఒరే రాఘవా, దాన్ని అరే ఉత్తురేని పిలవద్దని చెప్పుంటే రాఘవను పిలవమని చాలు. ఒరే అమ్మా అమ్మా అమ్మా, కొప్పు ఎగిరిపోతుంది సార్, చేయరా పిన్నులు పెట్టు. ఒకప్పుడు రాఘవ అంటే నిప్పు ఎగిరేవాడిని, ఇప్పుడు కొప్పులు ఎగిరిపోతుంటే పిన్నులు పెట్టుకోవాల్సి వస్తుంది. మాది మాత్రం స్కిట్ లో కొత్త అమ్మాయి వస్తే నా స్కిట్ లోకి కావాలని ఓటాలు అడిగేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళని బేటాలు అలగాల్సి వస్తుంది. సరిగా నానా, ఇగో కొద్దిగా ఈపు తొరదేస్తుంది, గోకు కొద్దిగా లెఫ్ట్కి వెళ్ళు, రైట్ యు టర్న్. అరే నన్ను వీపు గోకమని అడుగుతున్నావా? నువ్వు గోకడానికి వెళ్ళి అడ్రస్ చెప్తున్నారు నాకు. ఒరే రాఘవ, రంగారావు అని ఆర్టిస్ట్ ఉండాలి, ఏమైపోయాడు ఇప్పుడు? మూలన పడ్డాడమ్మా, ఏదో అలా నెట్టుకు వస్తున్నాడు. రాఘవ ఉండాలి, ఏమైపోయాడు? మూలన పడ్డాడమ్మా ఏదో. ఇది చెప్పిద్దామని ఆ రెండు చెప్పాను. మొఖం జిడ్డు గారుతుందమ్మా, కొద్దిగా టచ్అప్ చెయ్యాలమ్మా. చెప్పు కొట్రా మరి. ఇదంతా కాదు గాని అసిస్టెంట్ లాగా బాగా అనుభవం ఉన్నట్టు చేస్తున్నావురా. మరి రోజు వాళ్ళ మురారి గారికి అసిస్టెంట్ కి వెళ్తున్నాడు కదా, ఆ సినిమాకి ఈ సినిమా. పళ్ళు రాళ్ళు కొడుతూ ఇంకోసారి ఫోన్ చేస్తాయి, పెట్టాయి. ఎవరు మేడం? కస్టమర్ కేర్ పొద్దుగా రీఛార్జ్ చేసుకో అన్నారు. ఆ టాపిక్ కాకుండా ఇంకెన్నో టాపిక్లు ఉంటే మాట్లాడొచ్చుగా. అబ్బా మళ్ళీ ఎవడో ఫోన్ చేస్తున్నాడు, పళ్ళు రాళ్ళు కొడతాను, ఫోన్ పెట్టేదమ్మా. మళ్ళీ ఎవరమ్మా? ఎవడో ప్రొడ్యూసర్ అంటే 24th డేట్ ఫ్రీనా అన్నాడు. ఫ్రీగా నేను ఎందుకు వెళ్తా? డిస్కౌంట్ అడగొచ్చు కదా. కాదండి, ఈవెంట్ లో మీకు ఏదో ఇబ్బంది జరిగిందని విన్నాను. ఒకడు వచ్చి 2000 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లు గుచ్చాడు. దాంట్లో ప్రాబ్లం ఏముంది? గుచ్చాడు, అడ్రస్ చెప్పకుండా వెళ్ళిపోయాడు. మీరు వచ్చారు, ఇంతకీ డైరెక్టర్లు ఎక్కడా? నిజం చెప్పరా, ఎవడైనా తీస్తే క్లారిటీగా రావట్లేదని నీ కెమెరా నువ్వే తెచ్చుకున్నావు కదరా. మొన్న వాస్తవిక కథను ఆధారంగా చేసుకుని సినిమా తీసావు కదా, దాని టైటిల్ ఏంటి? ఆంటీ మీద అలిగిన చంటి. ప్రొడక్షన్ ఓల్డ్ బాయ్ ఇట్రా. ఆర్డర్ ఒకసారి చెప్పండి. చికెన్ శాండ్విచ్, సాస్ బిర్యానీ, చీజ్ బర్గర్ అవి తీసుకురా. ఏదో అవకాశం రాక హీరోగా వచ్చింది. అన్నవారాల్లో మజ్జిగలు అమ్ముకోవడం, పొట్లాలు అమ్ముకోవడం మర్చిపోయేవిట్రా నువ్వు.
హీరో గారు రండి. హీరో గారు నిన్ను ఎప్పుడు చూస్తారంటే నువ్వు రోడ్డు మీద దుప్పట్లు పంచుతూ ఉంటావు. నీ దగ్గర 50 దుప్పట్లు ఉన్నాయి, అందులో 20 పంచేసావు, ఇంకా ఎన్ని ఉంటాయి? 50 ఉంటాయి. అదేంటి? నేను పంచను, నా సరిపోవు. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంది సార్. మీరిద్దరు ఏకాంతంగా చోటకి వెళ్తారు, ఒక సైరన్ మోగితే నేను అకౌంటెంట్ గా వెళ్ళిపోతాను. అక్కడే ఒక ట్విస్ట్ ఉంది, అది సైరన్ కాదు, లారీ హారన్. అది మోగితే నేను వెళ్ళిపోతాక సీన్ జరగదుగా. ఆయన హీరోతో చేసిన ఫీలింగ్ రావట్లేదు అబ్బా. మరి ఎవరితో చేస్తారు? అసలు హీరో అంటే ఎలా ఉండాలి? అదిగో అలా ఉండాలి. రండి సార్, మీతో చేస్తారంట. కిరణ్ అబ్బా అంటారండి. పక్కన వరం ఉంది, అది కూడా చెప్పండి. సర్లే గానీ కిరణ్, నీ సినిమాలో నాకు క్యారెక్టర్ ఇవ్వచ్చు కదా. సైడ్ రోల్ ఏమన్నా పెట్టమంటారా? నేను సైడ్కి వెళ్ళి రోల్స్ చేస్తాను కానీ సైడ్ రోల్స్ చేయను నేను. హీరోయిన్ కింద ఏమన్నా కొంచెం రోల్ రాయొచ్చమంటారా? అంటే నేను కథలు పడతాను కానీ కథలు విన్ను. ఈ సినిమాలో నీది పోలీస్ క్యారెక్టర్ అంటే కదా. అవునండి. పట్టుకుంటే వదలవంటగా నిజంగా నన్ను పట్టుకోవచ్చు. నిన్ను పట్టుకోవాల్సి వస్తే పోలీస్ క్యారెక్టర్ చేయనండి. ఎందుకు వచ్చింది? అవును, ఈ సినిమాలో నీది రేచీకటి క్యారెక్టర్ అంటే కదా. అవునండి. అయితే నేనే వచ్చి నేను పట్టుకుంటే ఇలా. అయ్యో వద్దు. హీరో కావాల్సింది ఏంటో నాకు అర్థమైంది, నువ్వు వెళ్ళి చెప్తా. అబ్బా ఏమండి, వాళ్ళ అబ్బా అంటేనో వద్దన్నారు, మీరు అబ్బా అనేస్తున్నారు. ఏంటండి చెయ్యి ఇంత సున్నితంగా ఉంది? ఏ సోపు? ఇదిగో ఇప్పుడు మీరు వేసారు ఆ సోపే, మీరు కూడా వాడేయండి. ఆయన గారులే గానీ మీరు రోజు ఏ టైంకి లేస్తారు? 9కా? మళ్ళీ 8 కంతా షూట్ అయిపోద్ది కదా మీది. మధ్యలో 3 కల్లా మీరు ఏదో బ్రేక్ తీసుకుంటారు కదా. అవును, మీకెలా తెలుసు? ఆయన డైరెక్ట్ గా నంబర్ చెప్తున్నారే, రాసుకో. అవును కిరణ్, నువ్వు మార్నింగ్ 8కి షూట్కి వెళ్తావు కదా, ఈవినింగ్ 7కి వస్తావు, మధ్యాహ్నం 3ంటికి చెప్తుంది. ఇదంతా కాదు కానీ నాకే సొంతం. మీ ఇద్దరికి కాదు, నాకే సొంతం. మీరు రండి. ఏమీ లేని ఇస్తారాకుంటే ఎగిరెగిరి పడినట్టు అబ్బవరం అటు వెళ్ళాడు, నీకు అబ్బా మిగిలింది, ఆయనకు వరం మిగిలింది, మీరు ఇంకేమేం చేసుకోండి. హలో, అవునా? ఏమైందండి? ఒక హీరోయిన్ వెళ్ళిపోయింది కదా సార్, సినిమా ఆగిపోయింది. సినిమా ఆపేశారా? సినిమా ఆపేశారు. సినిమానే ఆగిపోయింది, మనకి ఎస్టిన్ బ్యాగ్లు అవసరం అంటారా? ఇప్పుడు మీరు ఒరిజినల్ గా టచ్ అప్ కాదు, మొత్తం ప్యాకప్ రేంజ్ లో కొట్టొచ్చు. అడిగా ఎదలో నడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసేదని. శాంతి, నిన్ను చూస్తుంటే మన ఇద్దరం లేచిపోవాలనిపిస్తుంది. మన ఇద్దరం చూసినా కూడా వాళ్ళకి ఇక్కడి నుంచి లేచిపోవాలనే ఉంది. నీకొకటి చెప్పాలి. ఏంటి? నువ్వు ఉన్నంత వరకు నేను ఉంటానో లేదో తెలియదు కానీ నేనున్నంత వరకు మాత్రం నీ కోసం ఉంటాను శాంతి. అది శాంతిగాడు రష్మిలా ఫీల్ అయిపోతున్నాడు. నేను ఎప్పుడు పడిపోయినావు తెలుసా? తెలుసు. ఒకసారి షుగర్ లెవెల్ పడిపోయినప్పుడు, ఒకసారి బీపీ డౌన్ అయినప్పుడు, ఒకసారి అరటి తొక్క మీద కాలు వేసినప్పుడు. అది కాదు శాంతి, సుధీర్ది రేష్మిది 8 సంవత్సరాల ప్రేమ, మనది 8.5 సంవత్సరాల ప్రేమ. వాళ్ళని చూస్తే ఏమి జంట అంటారు, మన ఇద్దరం చూస్తే ఏమి జంట. ఏం మాట్లాడుతున్నావు శాంతి? మన జంటను మనమే లేపుకోవాలి. జాకి పెట్టి లేపాల్సిందే. ఈ సోది మాటలు చెప్పడం పెళ్లి చేసుకోవడం ఉందా? చేసుకోండి, ఇది ఉంది శాంతి. నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు వచ్చాడంటే మన ఇద్దరికి పెళ్లి చేస్తాడు. నువ్వు వచ్చిన తర్వాత మాకు ధైర్యం వచ్చిందిరా. మీకే కాదు, ఆడకు కూడా వచ్చింది. ఎక్కడ స్కిట్ మొత్తం మీరే చేసేస్తారని భయపడ్డారు కాసేపు.
అదేంట్రా మీ ఇద్దరం ప్రేమించుకున్నాం. 2021 బాగుంటది అన్నారు, 2021 కూడా డేంజర్ జోన్ లో ఉంది. ఏం మాట్లాడుతున్నావయ్యా? ప్రేమ అంటే నీ విషయంలో గుడ్డిదేనా? ప్రేమ గుడ్డిది అంటే అనసూయ లాంటి అమ్మాయి ఈయన్ని ప్రేమిస్తే ప్రేమ గుడ్డిది అంటారు. ఇది ముసిల్ది అంటారు. ఇది ప్రేమ ముష్టిది కుష్టిది ముసిలి అన్ని. ఏం మాట్లాడుతున్నావురా? మా ఇద్దరిని పెట్టి ఆహనా పెళ్ళంటే ఈవెంట్ చేయరా? అరే మామూలుగా ఏదైనా ఈవెంట్ నచ్చకపోతే టీవీ చూసే వాళ్ళు ఆపేస్తారు, మీరు ఈవెంట్ చేస్తే ఈ టీవీ వాళ్ళే ఆపేస్తారు, ఈ టీవీ వాళ్ళే ఆపేస్తారు. ఒరే నాకు తెలియక అడుగుతున్నాను, ఇంత తిక్క తిక్క తెంగరగా మాట్లాడతావు. మీ ఇంట్లో వాళ్ళు నీకేం చెప్పరా ఇలా ఉండాలని? చెప్పేవాళ్ళరా. ఇప్పుడు ఎవడైనా మన మొహం మీద తలుపేశారనుకో మనం బాధపడకూడదు, బయట గొల్లెం పెట్టేసి వాడు బాధపడేలా చేయాలి. దాన్ని కూడా వాడేసాడు. అసలు ఈ పెళ్ళంటే విషయాన్ని తెలుసా నీకు? పెళ్ళంటే ఏంటో తెలుసా? ఇలా రా చెప్తా. ఫస్ట్ ఏవండి అంటారు, తర్వాత ఎందుకండి అంటారు, తర్వాత ఎవరండి అంటారు. అవసరమారా మనకి పెళ్లి? వద్దురా అంటే వినరేంట్రా మీరు? కాదురా ప్రేమించాను. వద్దురా రే. సరే నువ్వు ప్రేమించాను అంటున్నావు కాబట్టి మీ జంటకు పెళ్లి చేసే బాధ్యత నాది. ఈ జోడీకి నేను పెళ్లి చేసేస్తా. ఎంత ఆత్రంగా వచ్చావేంట్రా? ఎప్పుడు నీ పక్కన ఉండే అమ్మాయిని ఈసారి నా పక్కన పెట్టావు కదా. కరోనా గ్యాప్ తో అందరికి వచ్చిన మొత్తం కరువు నీ కళ్ళలోనే కనపడుతుందిరా. ఇంతకీ అమ్మాయి ఏం చేస్తుంటది? నేనేం చేస్తానంటే నేను సీరియల్ చేస్తావు కదా. ఇంత లాగ్ చేస్తే ఎవరికైనా తెలుస్తుంది. నీ లాగ్ ఈ లాగ్ తోడైందా ఇంకా ఎడిటర్ పండగ ఊరేళ్ళక్కర్లేదు, మొత్తం మీ ఇద్దరిది కట్ చేసుకుంటూ కూర్చుంటాడు మొత్తం. అసలు వీళ్ళలో ఏం నచ్చిందమ్మా నీకు? వీడంటేనే నాకు చాలా ఇష్టం. వాడి స్మైల్, వాడి స్టైల్, వాడి హెయిర్ స్టైల్ చూసారా? అదేంటి మీరు అలా వెళ్ళిపోతున్నారు? ఇంకో ఇద్దరు చేయాలమ్మా, మీరు ఇట్లా చేసుకుంటే మరి అవ్వదుగా ఇప్పుడల్లా. మీకు అర్థం కావట్లేదండి. ఆవిడ కళ్ళతో చూడండి. వీడి లోకంలో నేను, నా లోకంలో వీడు. ఇద్దరు మాలోకాలే గాని తిరగండి. ఏంటి ఎల్ది ఓ జోడియా? రానేశ్వరేంట్రా నీది ఒక జోడి అంటున్నారు చూసేవాడు. నాకు అర్థం అవుతలేదు. జోడియా? మా జోడిని చూసే బయట చాలా మంది ప్రేమించుకుంటున్నారు తెలుసా? ప్రేమించుకోవట్లేదు, ఆలోచనలో పడుతున్నారు. చెప్పినట్టే చివరిదాసి వచ్చేసిందేమో ఆయన భయం. మొత్తానికి ఈడు నా ఫ్రెండే, మీరు నా ఫ్రెండే, మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది. అందుకనే కదా ఇక్కడ మీ రెండు జంటలు నేను చూసుకుంటా కదా. ఓకేరా. అబ్బో దొరబాబు, దోరబాబు. అరే బాబు ఏంట్రా బాబు ఇది? ఏంట్రా ఎంత గాఢంగా ప్రేమించినా తెలుసా? ఒక రోజు వర్షం కురిసిన రాత్రి మా ఇంటికి వచ్చింది. అప్పుడు అర్ధరాత్రి 11:30. ఇది కూడా 11:30 ఇది టెలికాస్ట్. మరి అవసరం అంటావా? ఏంటలా ఆలోచిస్తున్నావు? వెడ్డింగ్ కార్డు ఫోటోలు వస్తాయి, తర్వాత వాంతులు వస్తాయి, తర్వాత సేమంతం ఫోటోలు వస్తాయి. అంత లాగ్ అవసరం లేదు. వెడ్డింగ్ కార్డు ఫోటోలు వస్తాయి కదా, అవి చూసుకోగానే వాంతులు వస్తాయి. 1 2 3 ముగ్గురికి పెళ్లి చేయాలా? అంతా ఓకే కదా? మేము రెడీ. ఎవర్రా నేను? మొత్తం పెళ్లి నేను చేస్తా. చూస్తారా? నా కూతురు పంపించరా. నా కూతురు అంటే చిన్నప్పటి నుంచి మగవాడు అంటే తెలియకుండా పెంచాను రా. అందుకే ఇలా పెరిగింది అది. నా కూతురు లేపుకొస్తారా? ఈ చేతులతో పెంచా. అమ్మ లేకపోతే ఈ చేతులతో పెంచా. చిన్నప్పటి నుంచి అమ్మ లేకపోతే ఈ చేతులతో తినిపించా. చిన్నప్పటి నుంచి అమ్మ లేకపోతే ఈ చేతులతో నడిపించా. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? వాళ్ళ అమ్మ లేదు, నీకు ఇంకొక అమ్మాయి కావాలంటున్నావు అంతేనా? ఇలా ఎక్కువ మాట్లాడితే బొక్కలు వేస్తా. ఈడేవాడు బొక్కలు వేస్తాడు ముందుకు వస్తున్నాడు. ఏడు మీకు కొత్తమో గానీ వాళ్ళకి అలవాటైపోయింది. ఈ ముగ్గురికి పెళ్లి చేసేది నువ్వేనా? నేనే. ఈ పనులన్నీ మానేసి ఏదైనా పని చేసుకోవచ్చు కదరా? అడిగా దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగా, ఏమండి మనకు ఒక జాబ్ కావాలి, మొత్తం పెద్ద వాహనం ఉండాలి, చుట్టూ చేతులు డబ్బులు ఉండాలి, చుట్టూరు అమ్మాయిలు ఉండాలన్నా. ఏమిచ్చాడు? కండక్టర్ జాబ్ ఇచ్చాడు. నీ జీవితంలో ఏం కావాలి? డబ్బులు కావాలి. డబ్బులు తీసి పక్కన పెట్టవా. ఇప్పుడు చెప్పు, నీ జీవితంలో ఏం కావాలి? ఆ పక్కన పెట్టిన డబ్బులే కావాలి.
నా కూతుర్ని నాతో పంపించలేదు, చిల్లి గవ్వ కూడా నా ఆస్తులేవు. చిల్లి గవ్వ మాకెందుకు రాయాడు? చిల్లు ఉంది, ఆడ గవ్వ ఉంది. ఎవడికి కావాలండి చిల్లి గవ్వ? అంతేనా? అంతేగా. వెళ్ళిపో. సరే చూసుకుందాంరా. పదండి రిజిస్టర్ ఆఫీసర్ కి మీ పెళ్లి చేసేయండి. ఇలా ఉన్నారేంటి? అసలు రిజిస్టర్ ఆఫీస్కి ఎలా రావాలో తెలుసా? అదే పవన్ అనే ఆఫీసర్ దగ్గరికి ఎలా రావాలో తెలుసా? పవన్ అంటే మామూలుగా ఉండదు. ఇప్పుడు రిజిస్టర్ ఆఫీసర్ అంటే ఈయన రిజిస్టర్ చేసుకోవడమా? ఎందుకు మీరు మేజరేనా? మామూలు మేజర్ కాదు, రిటైర్డ్ మేజరు. సరే సంతకాలు పెట్టండి, రండి. ఏమండి అంతా ఓకే కదా? సరే హలో ఎక్స్క్యూజ్ మీ. పెళ్ళిళ్ళు అయిపోయినాయా? హలో స్మాల్ మిస్టేక్. ఏమైంది? మీరు ఈ అమ్మాయికి మొగుడుగా సంతకం పెట్టారు, ఈయన ఆయనకి మొగుడుగా సంతకం పెట్టారు, ఈయన ఆయనకి సంతకం మొగుడుగా పెట్టారు. ఏంటి అలా జరిగిందా? అవును. ఏంటి ఈ అమ్మాయికి నేను మొగుడు సంతకం పెట్టాను? ఓ మై ఏమైందిరా? నేను ఈ అమ్మాయికి మొగుడుగా సంతకం పెట్టానంట. నీకు వాడు మొగుడు అంటాడు. ఏంటి ఆడు మొగుడు? నీకు వాడు మొగుడు, నీకు వీడు మొగుడు. మరి నాకు నేను మొగుడు. మా ఊళ్ళో ఒక పడుతుంది దయ్యమంటే భయమన్నది, ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. నేను డాన్స్ చేస్తే చూసిన వాళ్ళ ఒంటి మీద జరులు పాములు పాకినట్టుండే, మీరు డాన్స్ చేస్తే ఏదో మీ ఒంటి మీద పాకినట్టు తెక్కదిలేస్తున్నారు. ఏమైందిరా? మీరే చెప్పుకోవాలి. ఇంట్లో ఉండి బోరు కొడుతుంది, అలా దూర ప్రాంతాలకు సరదాగా వెళ్దాం కదా. ఎందుకు అలా నవ్వుతున్నావు? దూరే ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు దూర ప్రాంతాల గురించి మాట్లాడితే చిన్న నవ్వు వచ్చింది. రోజా గారు సరిగ్గా చూడండి, మేము ఎంత బాగున్నాం. మేము కూడా ఒక పేరు తెచ్చుకుందాం అనుకుంటున్నాం, మీరు బ్లెస్ చేయాలి మేడం. అదేదో షోలో అక్కడ జంటల్ని కలిపి ఇక్కడ జంటల్ని కలిపి ఆవిడ జడ్జి అనుకుంటున్నారా, అందరినీ కలిపి బ్రిడ్జ్ అనుకుంటున్నారా? ఎలాంటి మాటల వల్ల బయట ఆదరణ కరువు అవుతుంది. కరువులో ఉన్నోడికే కరువు అవుతుందంటే ఇక మన సంగతి. నువ్వు అలా అనకపోతే స్కిట్ లో చేసి ఇద్దరు అమ్మాయిలు మా ఇద్దరి మధ్య పెట్టచ్చు కదా. తర్వాత ముగ్గురికి ముసుగేసి మీడియా ముందు పెడతారు. అవసరం అంట? కాదురా, ఏంటి నీకు జాబ్ రిజెక్ట్ అయిందంట? మరి అబదా? సర్టిఫికెట్ లో ఎక్స్పీరియన్స్ అడిగితే నో ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైమే చేదు అనుభవం జరిగింది అని రాశాడు. ఒక్కసారి చేసిన తప్పు జీవితం అంతా వెంటాడుతుంది. ఇంతకీ మన చెల్లెమ్మ, బంగారు తల్లెమ్మ వేరెక్కడ? బాగా ఎండాకాలంలో పుట్టినట్టుంది. ఆ పాట వాల్యూ పోయింది. నాకు చెప్పుకోవడానికి ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు. ఒక అందమైన చెల్లెని ఎలా కాపాడుకోవాలి మీకు తెలుసా? చెల్లెలంటే అన్నవరంలో కళ్యాణ గారి చెల్లెల్లా ఉండాలి. ఇలా అగులెత్తేదానిలా ఉండకూడదు. ఏంటన్నయ్య మాటలు? కొందరు ఆకతాయిలేమో చూడ్డానికి లేడీ పిల్లలాగా ఉన్నావు, పెగ్గేసి నేను ఆట పట్టాలంటున్నారు. మరి నువ్వు ఎగ్గు తీసి వాళ్ళకు వేటాడాల్సింది. ఎలాగో అమ్మాయి పెళ్ళమ్మ ఈడికొచ్చింది, మనము ఈడికొచ్చాం. మనకు ఒక తోడు కావాలి, దానికి ఒక తోడు కావాలి. ముందు మనం వెళ్ళి ఒక ముగ్గురిని వెతికేసుకుంటే ఎక్కడ నువ్వు వెళ్ళు, నేను ఏదో ఒకటి చేసుకుంటాం. వెళ్ళు, మన ముగ్గురు వెళ్ళి ఎత్తుక్కుందామా? చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లే పువ్వా. ఏ ఆది, మేము సెట్ లోకి వస్తుంటే సెట్ బాయ్స్ మమ్మల్ని చూసి ఏమన్నారో తెలుసా? మేము ఉన్నాగా, మీరు ఎందుకు వచ్చారన్నారా? అన్నయ్య ఒకసారి ఆగు. ఆ అమ్మాయి ఎవరో చాలా బాగుంది. నీ పేరేంటి? రీతు. మీ పేరు? బూతు. ఏ మాట కా మాట, మీరు చాలా అందంగా ఉన్నారు. మీ మనసులో నేను బందీగా ఉండాలనుకుంటున్నా. నేను కూడా ఉంటా. మీరు ఎక్కడైనా ఉండండి, ఈసారి అయితే నేను బయటకు తీస్తాను. నీకు దండ పెడతా. నాకెందుకు ఈ పూల చొక్కా నచ్చాడు. నేను నచ్చానా? ఆది అంటేనే అందం అంటేనే ఆది. చూడరా, మనకు డైలాగ్ రాయమంటే రాయడు కానీ అమ్మాయికి మాత్రం ఎన్ని జోకులు రాసాడు. దీపు నీ కోసం ఎవరినైనా చేస్తాను ట్రాప్. వేసాడు ఏదో పెద్ద మ్యాప్. నీ పేరు ఆది, నిన్ను కలిసింది జూలై 1వ తేదీ. నీ మనసులో నేను ఒక ప్రేమ ఖైదీ. చెప్పు. చర్మ వ్యాధి, ముక్కులో దూది అన్ని చెప్పదు. కవిత అది. వికీపీడియాలో మీ నేమ్ ఏమని నొక్కాలి? ఏం లేదమ్మా, వికీపీడియాలోకి వెళ్ళి పెద్ద పకోడి అంటే ఈడొస్తాడు, చిన్న పకోడి అంటే వాడొస్తాడు. ఓన్లీ పకోడియా అంటే నువ్వు రావచ్చేమో. నీ స్కిట్ లో వేరే అమ్మాయిలు వస్తుంటారు కదా, ఒకే అమ్మాయి కంటిన్యూగా రావాలంటే డాన్స్ బాగా రావాలా లేక యాక్టింగ్ బాగా రావాలా? మెసేజ్ పెట్టిన వెంటనే ఆన్లైన్ లోకి రావాలి.
ఏది ఏ మాటగా ఆ మాట మీ ముగ్గురు మా ముగ్గురికి నచ్చారు. మీరు ఓకే అంటే మాకు ఓకే. మీ ముగ్గురికి నచ్చితే సరిపోదు, మా అన్నయ్యకి కూడా మీ ముగ్గురు నచ్చారు. ఆడొకడు ఉన్నాడా? పిలిపించండి. అన్నయ్య అంటే మీకు అన్నయ్య ఉన్నాడు, మాకు ఒక చెల్లెలు ఉందండి. మీ ముగ్గురు మేము ముగ్గురు చేసుకుని చేసుకుంటే మొత్తం కవర్ అయిపోద్ది. చెల్లి నీకు కావాల్సిన దొరికేసాడు, వచ్చాయి నీకు కావాల్సిన దొరికేసాడమ్మా. ఎవరు వీళ్ళంతా? ఏంటి కోల? వాళ్ళ ముగ్గురికి మేము ముగ్గురు నచ్చామంటున్నాయి, పెళ్లి చేసుకుందాం అంటున్నారు. ఎవట్రా నువ్వు? అదే అండి, ఇందాక అన్నయ్య క్యారెక్టర్ ఎవరు చేస్తారంటే ఫస్ట్ చేతులు పట్టుకొని నువ్వు అనగానే తర్వాత జరగ వద్దులే వద్దులే. అబ్బాయి సూపర్ కత్తిలా ఉన్నాడు తెలుసా? చీ నేను చేసుకోపోయేవాడు ఇంత పిరికోడా. నువ్వు నీ క్యారెక్టర్ నువ్వు అలాగే ఇన్వాల్వ్ అవ్వు. తగ్గేదేలా. మొదట్లో నేను కూడా తగ్గేదేలే అన్నాను. రావు గారు మొత్తం తగ్గించి కూర్చోబెట్టారు. వీళ్ళిద్దరిని చూస్తుంటే మా ఇద్దరు చెల్లెలకి సెట్ అవుతారా అనిపిస్తుంది. ఒక్కసారి వాళ్ళిద్దరిని తీసుకొని సెట్ వెనక్కి ఫస్ట్ నువ్వు హట్ అవుతావు, తర్వాత ఆటోమేటిక్ గా సెట్ అవుతారు. అయినా మా చెల్లెల్ని చిన్నప్పటి నుంచి ఎలా పెంచానో తెలుసా? కాలు కింద పెడితే కందిపోయిద్దని. కింద నీ మొహం పెట్టేవాడు మొత్తం తొక్కేసినట్టున్నారు. మీ చెల్లెల్ని నేను చేసుకోవాలన్నా, నా చెల్లెల్ని మీరు చేసుకోవాలన్నా నాకు కట్నం ఇచ్చి తీరాలి. ఏంటి కట్నం అడుగుతున్నావా? కట్నం అడిగేవాడు గాడిద అనే విషయం తెలీదా? కట్టుకునేది కూడా గాడిదే అనుకుని అడుగుంటాలేమ్మా. మా చెల్లెల్ని చేసుకోవాలంటే మీకు ఒక షరతు. ఏంటది? మీరు ఒక రోజు అంతా శ్మశానంలో ఉండి తీరాలి. తెల్లారి తిరిగి వస్తే పెళ్లి, లేకపోతే లేదు. మా ఫ్యామిలీ మొత్తం శ్మశానంలో ఉండి వస్తాం, ఉదయాన్నే వాళ్ళ ముగ్గురిని పెళ్లి చేసుకుంటాం. వెళ్ళిపో. చూస్తుంటే దెయ్యంలాగా అనిపించట్లేదని. ఎందుకంటే కాళ్ళు వెనక్కు ఉండాలి, తల తిరుగుతూ ఉండాలి, చేతులు వంగిపోయి ఉండాలి. చేతులు వంగిపోయి కాళ్ళు తిరిగి తల తిరగాలంటే ఇది బుధవారం రాత్రి 9:30కి డి అనే షో ఉంటుంది, అందులో వస్తాను. ఓకే మేము వెళ్ళొస్తాం, మాకు చిన్న పని ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి, ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇది పశువుల దొడ్డ. మా చెల్లిది ఇంద్రానగర్ గడ్డ అయితే అంటే ఇప్పుడు నాకు కోపం వచ్చింది. నన్ను కోరికేస్తా. అది కాదండి, కొడికితే జాంబీలు అవుతామా? జాంబీలు కొరికితే జాంబీలు అవుతాయి, ఇలాంటి 9 గలు కొరికితే ఏమవుతాం చూడాలి. ఏంటి మనం దెయ్యాలుగా మారిపోయాం? మేము కూడా దెయ్యాలమే. డ్రెస్ వేసుకోలేక పట్టుకో. ఎందుకు ఇదంతా? మా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలంటే మీరు కూడా దెయ్యాలై ఉండాలి కదా, అందుకే ఈ పథకం. అరే దొరబాబు, మన మీద ట్రాప్ జరిగిందిరా, ట్రాప్ జరిగిందిరా. ఏదో ఫస్ట్ టైం జరిగినట్టు. బొక్కలో దెయ్యం పథకం బాగానే ఉందిలే కానీ ఇప్పుడు మొత్తానికి దెయ్యాలమైనా ఓకే కదా మాకు వాళ్ళు? ఓకే. మా దెయ్యం మాకు దొరికేసింది. మరి నేనెవరు? నీకు ఈ కింద పీసీఆర్ లో ఒక దెయ్యం ఉంటది, దాన్ని పట్టేసుకోపోయి. వస్తున్నా. చూపే బంగారం He's on the way to do something. Gabbar Singh. It's a brand new song to sing. హాయ్ అండి, నేను డిఎస్పి. హాయ్ అండి, నేను ఎస్ఎస్ తమన్. హాయ్ అండి, నేను కిరవాణిని. డిఎస్పి అంటే దేవిశ్రీ ప్రసాద్ కాదురా, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. సర్లే బాబు, మేము పోలీసులమే. పొల్లైస్ అంత లేవు, నువ్వు పోలీసారా నువ్వు? ఆ పిల్లల్ని కిడ్నాప్ చేసేవని పట్టుకోమని పట్టుకున్నావా? పట్టుకున్నామని వెళ్ళాను, నన్ను కిడ్నాప్ చేయబోయాడు. ఆ చేతులకు దెబ్బలేంట్రా? అంటే నిన్న స్కూల్లో మర్డర్ జరిగింది కదా, ఇన్వెస్టిగేషన్ చేద్దామని వెళ్ళాను. అక్కడ ప్రిన్సిపల్ సార్ కూడా హోంవర్క్ చేయలేదని కొట్టాడండి. లాఠీ ఏది నీది? నా లాఠీతోనే కొట్టాడండి. సార్ నా గన్ కనిపించట్లేదు. నువ్వు బన్నుల మీద బన్నులు తిని అర్థం కావట్లేదు, నీ పొట్ట కన్నే ఉంది గన్ను. అయ్యి బాబు. సరే గాని గన్ ఇచ్చారు, మరి బుల్లెట్లు? అది నువ్వు దేవుణ్ణి అడగలరా, నన్ను అడుగుతావేంటి? సరే గాని ఇంద్రజ గారు ఇట్లా దొంగలు పడ్డారు కదా, ఆ దొంగలు పట్టుకోకుండా వదిలేసావంట. ఏముందరా వాళ్ళ ఇంట్లో? వాడు ఎవడో రాఖీ కట్టాడని డబ్బులు ఇచ్చింది, వాడికి ఎవడో స్కూటీ లేదంటే డబ్బులు ఇచ్చింది. ఇంకేముందరా ఆవిడ దగ్గర? అందుకే పట్టుకున్నా వదిలేసా. కాదు, రష్మి గారు ఎవరో తప్పిపోయారని కంప్లైంట్ ఇచ్చారు కదా. తప్పిపోయిన అయితే పట్టుకోవచ్చు, తప్పించుకుపోయిన నేను పట్టుకుంటాను చెప్పు. ఇక్కడ కనపడట్లేదు అని కనిపెడదాం అనుకుంటే అక్కడ కూడా కనపడట్లేదు, ఇంకెక్కడ పట్టుకుంటాం? సారు కృష్ణభగవాన్ గారు ఇంద్రజ గారి మీద కంప్లైంట్ ఇచ్చారంట. ఆవిడ ఆయన నానా మాటలు అంటుందంటారు, అందుకే కంప్లైంట్ ఇచ్చాడు. నానా మాటలు ఏమనిందండి? అన్నయ్య అంటుందరా.
ఎరా నీదేదో పెళ్లి ఆగిపోయిందని విన్నాను, ఏమైంది? అవునండి, బాత్రూమ్ గడియ లేకపోతే పెళ్లి ఆగిపోద్దా అండి? బాత్రూమ్ గడియ లేకపోతే ఎందుకు అయిపోయిందిరా? అంటే స్నానం చేస్తున్నా, సడన్ గా వచ్చి క్యాన్సిల్ చేసుకుంది. సర్లే, కొత్త కేసులు ఏమన్నా ఉంటే చూడండి, పిలవండి. నమస్కారం సార్. నమస్తే. ఏంటయ్యా? నేను ఒక కేసు పని మీద వచ్చాను. చెప్పండి బాబు, ఏంటి సమస్య ఏంటి? నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? నేను చెప్పింది చెప్పు, ఇంకేం వద్దు. ఒక అమ్మాయి మీద నాకు అనుమానంగా ఉంది. ఆ అమ్మాయిని నన్ను ఒక సెల్లో వేసి కేసు సాల్వ్ చేయాలి. ఇంకా నయ్యం అగరత్తులు అలవా పెట్టి శోభనం చేయమల్లా. ఎదురింటి ఆంటీ బయటకు వచ్చి నన్ను చూస్తుందండి. ఏది యాంటీబయాటిక్ వేసుకునేవాడిని ఆంటీ బయటకు వచ్చి మరీ చూస్తుందా? ఎందుకు చూసిందో తెలుసా? నేను ఒకసారి స్టైల్ గా అలా చేసుకున్నానండి, అప్పటి నుంచి నన్ను చూస్తుంది. చెప్పలేదా దానికి అది టాబ్లెట్ అని? చెప్పానండి. నా దగ్గర ఏముంది, నన్ను ఎందుకు చూస్తున్నావు అన్నాను. ఆవిడ ఏముందో తెలిసినా, ఏమున్నా లేకపోయినా నిన్నే ప్రేమిస్తున్నాను. ఒకసారి ఆమె నెంబర్ ఇస్తారా? దేనికి? ఏమున్నా లేకపోయినా ప్రేమిస్తారా? మనకి ఇలాంటివి కాకుండా పెద్ద పెద్ద కేసులు కావాలంటే ఏం చేయాలి సార్? ఈ మధ్య ఓటీటీలకు బాగా అలవాటు పడి టీవీ ఆడియన్స్ కొంచెం దూరం అవుతున్నారంట. అందుకే టీవీ ఆడియన్స్ మళ్ళీ దగ్గర అవ్వాలంటే మనం కొన్ని డిపార్ట్మెంట్లను ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఫస్ట్ టీవీ పెట్టగానే ముందు వచ్చేది ఎవర్రా? పిలవండి. ఎవరయ్యా ఈవిడకి 3 షోలు ఇచ్చింది? ఎవరైనా ఇన్వెస్టిగేషన్ కి ఇంట్రో సాంగ్ వేసుకొని వస్తారా? నీకు 3 షోలు ఎందుకు ఇచ్చారో తెలుసా? ఎందుకు? రెండిట్లో నేర్చుకోండి, ఒకటన బాగా చెప్తావని. యాంకరింగ్ ఏంటో చెప్పమ్మా, అసలు యాంకరింగ్ అసలు ఏంటది? ఏముంది, జనాలు బీడీ పట్టుకోవాలంతే. అమ్మా అది జనాలను ఆడి పట్టుకోవాలమ్మా, బీడీ పట్టుకోవాలి కాదు. ఇంకా యాంకరింగ్ అంటే లింకులు బాగా చూసుకోవాలి. ఎవరికి? బాబుకి నీకా అది కూడా వదిలే. ఇంకా ఎక్స్ప్రెషన్స్ బాగా ఇవ్వాలి. ఎక్కడ ఇస్తున్నావు? మేము వానపాము అంత పనిచేస్తే నువ్వు త్రాచుపాము అంత ఎక్స్ప్రెషన్ ఇస్తావు. పోనీ మేము త్రాచుపాము అంత పనిచేస్తే నువ్వు పాము బిళ్ళ అంత ఎక్స్ప్రెషన్ ఇస్తావు. అసలు ఇంక ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఎక్కడ వస్తుంది? ఏంటి తాచిపాము పాచిపాము? అమ్మా పాచిపాము కాదు, మన దాంట్లో అన్ని షోలకి ఆయువు పట్టు ఏంటంటే రైటర్స్ డిపార్ట్మెంట్. వీళ్ళేరా మనం అన్ని షోలకి ఆల్మోస్ట్ అన్యాయం చేసేది వీళ్ళే. ఏరా మాక్సిమం వీళ్ళందరిలో సీనియర్ నువ్వే అనుకుంటా. అవునన్నా. ఆల్మోస్ట్ చాలా షోలు రాస్తున్నావు అనుకుంటా, డబ్బులు కూడా ఎక్కువ సంపాదిస్తున్నావు అనుకుంటా. నువ్వు రాయని షో ఏదైనా ఒకటి చెప్పరా? బాబాయ్ హోటల్ ఒకటి నేను రాయలేదన్నా. అదే నువ్వు రాయాలి యాక్చువల్ గా. అనవసరంగా ఇవన్నీ రాస్తున్నావు. నీకు రైట్ రమ్మని ఆలోచించి ఏదోరా? ఎవర్రా ఎరిపప్పగాడు? వదిలే. ఎవర్రా ఇచ్చింది? అసలు నిన్ను రైట్ రమ్మన్నది ఎవర్రా? అన్నెవరో తెలుసా? మీరు ఫీల్ అవుతారు. నేనే రాయించింది. నీ సంగతి ఏంటి? నేను గోడ మీద ప్రశాంతం కూర్చుంటే కంటెంట్ బాగా రాస్తాను. గోడ మీద కూర్చొని కాదురా, అసలు నువ్వు గోడల మీదే రాయాలి. ఇత్తట మూత్రం పోయరాదు, ఇత్తట వాహనాలు నిలపరాదు, అలాంటివి రాయాలి. అనవసరంగా నువ్వు స్క్రిప్ట్ రాస్తున్నావు, అది ప్రాబ్లం. నీ సంగతి ఏంట్రా? సార్ నేను డైలాగులు రాస్తాను సార్, కాకపోతే స్కిట్ కి లైన్లు అనేవి ఇవ్వలేను సార్. అంటే స్కిట్ కి లైన్ ఇవ్వలేవు, స్కిట్ లో ఉన్న వాళ్ళకి మాత్రం లైన్ వేస్తావు. నా గురించి మీకు తెలియదు, నేను నైట్ మాత్రం నిద్రపోకుండా రాస్తా తెలుసా? షుగర్ కదండి సార్. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి సార్ ప్లీజ్. ఇలా రారా మీ ఇద్దరు. సందీప్ చాణక్య సిఎస్ బ్రదర్స్. బ్రదర్స్ లాగా సిఎస్ బ్రదర్స్. ఒరే మిమ్మల్ని ఆర్ఎస్ బ్రదర్స్ లోనే ఎవడో వర్క్ పిలవడు, మిమ్మల్ని ఎవడరా సిఎస్ బ్రదర్స్ అని పెట్టుకోమంది. ఏమనుకున్నావు? రక్తం పెట్టి రాస్తా, చెమట పెట్టి రాస్తా, బుర్ర పెట్టి రాయట్లా, అదే ప్రాబ్లం ఇక్కడ. ఏరా నువ్వేం రాసావు? నవరత్నాలు రాశాను. అరే నువ్వు ఇలా రారా, మీరందరూ వెళ్ళిపోండి అమ్మా. నేను అడిగే క్వశ్చన్లకు నువ్వు కరెక్ట్ గా చెప్పు, ఓకేనా? ఓకే. నువ్వు మనస్ఫూర్తిగా బాగా రాసిన ఒక షో పేరు చెప్పు. జబర్దస్త్. అది నమ్మట్లా, కరెక్ట్ గా చెప్పు. శ్రీదేవి డ్రామా కంపెనీ. అన్నిటికీ పిండి పడుతుంది. అసలు వీటన్నిటిలో నేను ఏది బాగా రాశాను? వీటన్నిటికీ బిల్ రాసావు కదా, అది బాగా రాసి. మనకి లేడీ గెటప్లని ఒక డిపార్ట్మెంట్ ఉంది, దాని వల్ల కూడా చాలా నష్టం జరుగుతుందిరా. వాళ్ళని పిలవండి.
మీ మీద నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. మా మీద ఉన్న డౌట్లు మీ మీద ఉన్న డౌట్లు ఇప్పుడు తెలియవు కాదులండి. ఇదేం నా మీదకి వస్తుంది ఇది? అదే కదా ఎప్పుడన్నా గెలికావేంటి అయ్యి బాబు. కృష్ణ భగవాన్ గారు మీకు 10 ఇవ్వాలంటే ఏం చేయాలి? ఆయన రేంజ్ కి 10 ఇవ్వడం ఏంటండి? 100 200 ఇస్తే బాగుంటుంది. అమ్మా నేను మార్కుల గురించి మాట్లాడుతున్నానమ్మా. నేను 10 ఎక్కువ అనుకున్నాను నేను. నెక్స్ట్ మనకి 4 డిపార్ట్మెంట్లు ఉన్నారా మంచి? అయ్య బాబు ఈ 4 డిపార్ట్మెంట్లు సరిగా ఉంటే మన ఓటీటీ వదిలేసి టీవీకి వచ్చేస్తారు ఆడియన్స్. రండిరా నలుగురు. రండమ్మా మీరు ఎన్నుంచండి. మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కదా. త్రివిక్రమ్ గారు ఎన్ని సినిమాలు చేశారు? ఒక 10 సినిమాలు పైగానే. పూరి జగన్నాథ్ గారు ఒక 25 సినిమాలు పైగానే చేశారు. వాళ్ళే బొంకు దగ్గర సిగరెట్ తాగరు, మీకు ఎందుకురా బొంకు దగ్గర పదే సిగరెట్లు తాగుతున్నారు? మీరు ఇట్లా పక్కకు రండి. ఇదంటే మా సెట్. ఏరా మిమ్మల్ని సెట్ బాయ్స్ అని పిలుస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మాదేముందండి సెట్ బాయ్స్ అంటారు, మీరు సెట్ చేసుకుంటే బాయ్స్ అండి. అయ్యి బాబు మొన్న స్కిట్ కి రాజులు కుర్చీ తెమ్మంటే మీరు మేనేజర్ రాజుగారు కుర్చీ తెచ్చేసారంట్రా. సరే వదిలేరా. ప్రొడక్షన్ మాకు మంచిగా కాఫీ ఇచ్చి టీ ఇచ్చి మేము ఇలా స్కిట్లు చేయడానికి కారణం అయితే ఇల్లే. మంచిగా కాఫీ టీ ఇవ్వడం కరెక్ట్గానండి, స్కిట్లు ఇలా రావడానికి కారణం ఏం కాదండి. కాదండి మాకు అంత ప్రేమగా ఎలా వడ్డిస్తారండి మీరు ఫుడ్? అంటే స్కిట్లు జరిగేటప్పుడు మేము సెట్ లోకి రామండి, వస్తే అలా ఎందుకు వడ్డిస్తామండి? వీళ్ళు క్లారిటీగానే ఉన్నారా? అది కాదు గాని గుడ్డు పెట్టేది కోడే మీరా అండి? కోడేంది మరి ఏదో మీరు పెట్టినట్టు ఫీల్ అవుతారంటే ఒక 2 గుడ్లు. ఇక ఈ డిపార్ట్మెంట్ రా. కాదయ్యా నాకు అర్థం కాదు. కెమెరా ఎప్పుడు అటు ఇటు షేక్ చేస్తా ఉంటారు, సరిగ్గా హ్యాండిల్ చేయలేరా? నీ వల్లేరా అది? నా వల్ల ఎందుకు అవుద్ది? నువ్వు మాట్లాడేటప్పుడు కిందకి పెట్టాలి, మేము మాట్లాడితే పైకి పెట్టాలి. ఇలా కిందకి పైకి పెట్టి షేక్ అవుదా? ఇదిగో బాబు ఏం లేదు, ఒకటే అడుగుతా. రూపాయలు తీసుకొని ఒక స్కిట్ చేయాలంటే మాకు 4 రోజులు నిద్ర పట్టదు. మీరు అలా కెమెరా అలా వదిలేసి ఇలా ఎలా పడుకుంటారండి వెనక్కి? వీళ్ళు కాదు కానీ ప్రొడక్షన్ అయిపోయింది, ప్రొడక్షన్ సెట్. మీరు వెళ్ళిపోండి అమ్మా. నువ్వు రారా ఒక్క నిమిషం. జస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు అసిస్టెంట్ డైరెక్టర్ కదా? అవును. నువ్వు డైరెక్టర్ అవుతావా లేదా? అవుతా. అవును. అది కాదండి, అవుతా అన్న పిండి పడుతుంది, అవనన్న పిండి పడుతుంది అంటే అర్థమైంది. అసలు నువ్వు ఈ డిపార్ట్మెంట్ కాదు. సరే మళ్ళీ చూసుకుంటాను, లోపలికి వెళ్ళు. లాస్ట్ అండ్ ఫైనల్ అండి, జోడీలని ఒక డిపార్ట్మెంట్ ఉంది, దాని వల్లే సర్వనాశనం అయింది. వాళ్ళు రండి అమ్మా. ఏంట్రా ఇది? రీతుకి నాకు బ్రేకప్ అయిపోయిందండి, ఇక నుంచి ఈ అమ్మాయిని జోడీగా పెట్టండి. ఏరా ఇది హైపరాది రైజింగ్ రాజు టీం అనుకున్నావా? హైపరాది సప్లయర్స్ అండ్ సర్వీసెస్ అనుకున్నావా? భవాని డాక్టర్ నన్ను రోజుకు ఒక యాపిల్ తినమన్నాడు. నాకెందుకు చెప్తున్నావు? అంటే నువ్వు యాపిల్ పండులో ఉన్నావు కదా. పెద్దోళ్ళు నువ్వు ఇంకొంచెం గట్టిగా తుమ్మితే ఎగిరెళ్ళేవాడిని. వీడు పక్కారా? ఎరా మీ సంగతి ఏంటి? అసలు వాళ్ళలా కాదు మేము. ఒక సలీం అనార్కలి, ఒక లైలా మజ్ను, ఒక పరదేశీ ఐశ్వర్య, ఒక రామ్ గోపాల్ వర్మ, ఎస్వి కృష్ణారెడ్డి. వాళ్ళిద్దరికి అసలు సంబంధం లేదు కదా. అసలు మీ ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందారా? నోకరాజు అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాలేదు. ఒకసారి లవ్ లో పడతావు, ఇంకోసారి గొడవ పడతావు, ఇంకోసారి కాళ్ళ మీద పడతావు. ఇదంతా తెచ్చి యూట్యూబ్ లో పెడతావు. ఏంట్రా నీ బాధ? సార్ మీకు అర్థం కావట్లే. అసలు మా ప్రేమ గురించి మేము ఇంకా ఏం చెప్పాలి? చెప్పండి. విడివిడిగా యూట్యూబ్ ఛానల్ 2 సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పెళ్లికి కూడా డబ్బులు మీరే పోగేయండి అని చెప్పండి. మీ జోడీలన్నీ లోపలికి రండి. ఆ జోడీతో నాకు చిన్న పని ఉంది, లాస్ట్ అండ్ ఫైనల్ పని. జెన్యూన్ గా ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే నువ్వు పిండి నుంచి తప్పించుకోవచ్చు. ఓకే. ఈ అమ్మాయిలో నువ్వేం చూసి లవ్ చేసావు? మనసు చూసి. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లే క్లియర్ చేసావా? ఒకే ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తే మొత్తం క్లియర్ అయినట్టే, అదే జడ్జెస్ డిపార్ట్మెంట్. ఏమండి మీరు రెడీయా? షూర్. కానీ మేము కూడా మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేస్తాం, ఓకేనా? అంత పంపర్ ఆఫర్ మాకెందుకు, మేము ఇంతతో స్కిట్ ఆపేస్తున్నాగా.